జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వర్ణానాం బ్రాహ్మణే గురువు. వేదం నేర్చుకునేటటువంటి బ్రాహ్మణుడు వేదాన్ని ప్రజలకు వర్ణించేటటువంటి జ్ఞాన సంపద కూడా కలిగి ఉంటాడు అని. అలాంటి బ్రాహ్మణుడు ప్రత్యేకించి తన జంజాన్ని ప్రతిసారి ప్రజలకు చూపాల్సిన పని లేదు, బయటకు చూపించాల్సిన పని లేదు. అతను వేదకర్మను పాటిస్తూ ఉండి ప్రజలకు ఉపకారం చేస్తే చాలు అని దాని అర్థం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కుంభమేళ పుణ్య స్నానం ఆచరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు సతీ సమేతంగా అక్కడికి వెళ్లి కుంభమేళ పుణ్యస్నాన సందర్భంలో మంచి సాంప్రదాయాన్ని, సనాతన సాంప్రదాయాన్ని ఆయన పాటించారు. ఆ సనాతన సాంప్రదాయం ఏంటంటే స్నానం ఆచరించేటప్పుడు ఖచ్చితంగా ఒంటిపైన చొక్కా వేసుకోకూడదు, చొక్కా కానీ బనియన్ కానీ ఉండకూడదు. అవి తీసేసి ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించారు. అందుట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ చొక్కా తీసినప్పుడు జంజం కనిపించింది. ఆ జంజం మీద అనేక రకాలైనటువంటి ట్రోల్స్ అవ్వటం, ప్రత్యర్థి టీవీలు, కొన్ని అనుకూల టీవీలు అనుకూలంగానూ, ప్రత్యర్థి టీవీలు ఇదేమిటి ఈ వింత ఏమిటి అని చెప్పేసి అనేక రకాలుగా ఆయనని ట్రోల్ చేయటం జరిగింది. అందువల్ల నేను జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అనాల్సి వచ్చింది. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం కూడా ఉన్నది. ఏంటంటే ప్రధానమంత్రి స్నానం ఆచరించిన తర్వాత ఆయన సనాతన దుస్తులతోటి ప్రధానమంత్రి దగ్గరకు వెళితే ఆయన నేరుగా అడిగేశారంట, జోక్ వేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అనుకూల మీడియాలోనే వచ్చింది. హిమాలయాలకు వెళుతున్నావా అని అడిగారని. ఇక్కడ పెద్దలు ఊరకే అనరు మాటలు. ఎందుకంటే వాళ్ళ నోటిలో నుంచి వచ్చిందంటే ఆ మాటకి ఎంతో విలువ ఉంటుంది. ప్రధానమంత్రి ఊరికే అనలేదు ఆ మాట. ఎందుకంటే ఊరక నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మరీ అతి చేస్తున్నావేమో ఒకసారి చూసుకో. రాజకీయ నాయకుడిగా నువ్వు ఉన్నావు. రాజకీయ నాయకుడిగా మీరున్నప్పుడు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వేస్తే, మీకు ఓట్లు వేస్తే మిమ్మల్ని పదవి వరించింది. గెలిచిన తర్వాత అన్ని కులాలను, అన్ని మతాలను ప్రక్కన పెట్టేసి నువ్వేదో ఒక సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన మతాన్ని ఒకదాన్ని ఎంచుకొని మిగతా వాళ్ళని కించపరచటం సబబు కాదు అనేటటువంటి అతి పెద్ద అర్థం దాంట్లో ఉంది. అదేవిధంగా రాజకీయ పరమార్థం కూడా ఉంది. ఏంటంటే నీతోటి చాలా అవసరాలు ఉన్నాయ్యా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాలు మోపాలంటే మాకు ఏదో ఒక నీలాంటి వాడు ఒకడు కావాలి. నిన్న అక్కడ మేము ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాం. మరి నీవు హిమాలయాలకు వెళితే ఎలా, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనేది కూడా ఆ అర్థంగా తీసుకునే విధంగా కూడా అక్కడ గోచరిస్తూ ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన జంజం ఎందుకు వేసుకున్నారనేది, ఇక్కడ మనం ఏదైనా సరే నిత్యం పూజలు ఆచరించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందువే, నేను హిందువునే, ఈ రాష్ట్రంలో అత్యధికులు హిందువులే. మనం అందరం కూడా పూజలు చేసేటటువంటి సమయంలో అవసరమైతే మన చేత కూడా జంజం వేయిస్తారు. కానీ దానిని
ఆ కార్యక్రమం, ఆ క్రతువు ముగిసిన వెంటనే తీసేస్తాం. ఇక్కడ నారాకోడూరులో ఒక సామాజిక వర్గం వారే బ్రాహ్మణులు అన్నట్టుగా అందరికీ జంజాలు వేస్తూ ఉంటారు, అందరికీ జంజాలు ఉంచుకుంటూ ఉంటారు. వాటి విలువ లేకుండా చేస్తున్నారు, అది వేరే సంగతి. కానీ మనం పూజ చేసేటప్పుడు మనం పై కండవా వేసుకోం, కానీ పూజకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పై కండవతోనే దేవాలయాన్ని సందర్శిస్తాం, పూజ క్రతువుని నిర్వహిస్తాం. అయితే ఆ క్రతువు ముగిసిన వెంటనే దాన్ని తీసివేస్తాం. మామూలు మనం వేసుకునేటటువంటి దుస్తులు ధరిస్తాం. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, అది విధానం కూడా. ఎందుకంటే వేదకర్మను పాటించేవాడే నిత్యం వాటితోటి ఆ యొక్క వేదానికి అనుకూలమైనవి, సనాతనానికి అవసరమైనటువంటి ఆహార్యము, వేషధారణ అనేది అవసరం. మనం అంత నియమనిష్టలతో ఉండం కాబట్టి మనం ఉంచుకోవాల్సినటువంటి పని లేదు. అసలు ఈ జంజం అనేది మన వేదాల ప్రకారం ముగ్గురే అర్హులు. ఇక్కడ వేదాలలో 4 వర్ణాలు ఉన్నాయి, మనందరికీ తెలిసినవే. ఎవరంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు వర్ణానాం బ్రాహ్మణే గురువు, అంటే వేద ధర్మాన్ని ప్రజలకు బోధించాలి, బ్రాహ్మణుల కర్తవ్యం. క్షత్రియులు పరిపాలన కొరకు, వైశ్యులు వ్యాపారం కొరకు, శూద్రులు వ్యవసాయం కొరకు. శూద్రులను కూడా, వ్యవసాయం చేసేటటువంటి శూద్రులను కూడా వేదం తక్కువగా చూడలేదు. మనం ఎవరింట్లోనైనా సరే భోంచేసిన వెంటనే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత సుఖీభవ అంటే ఆ పూట అన్నం పెట్టిన వాడిని ఆశీర్వదించినట్లు కాదు, ఆ గింజలు పండించినటువంటి రైతుని ఆశీర్వదించినట్టు. ఆ ఫలం ఆ గింజను పండించినటువంటి రైతుకు దక్కుతుంది. వేదం నుంచి వచ్చినటువంటి ఒక వాక్యానికి అంతటి పరమార్థం ఉంటుంది. దానిని ఎలా వినియోగించాలో అలాగే వినియోగించాలి. మన రాజకీయ అవసరాల కోసం మన ఇష్టం వచ్చినట్టుగా వినియోగించకూడదు. ఇక్కడ గర్భాష్టమం బ్రాహ్మణే, ఉపనయనం సంస్కారం. గర్భాష్టమం, అష్టమం అంటే 9 మాసాలు మీరైనా నేనైనా ఎవరైనా సరే 9 మాసాలు తల్లి గర్భంలో ఉంటాం. అది ఒక సంవత్సరానికి దగ్గరగా ఉంటుంది. అష్టమం బ్రాహ్మణే ఉపనయన సంస్కారం అంటే బ్రాహ్మణుల పిల్లవాడికి 7వ సంవత్సరంలో, పుట్టిన తర్వాత 7వ సంవత్సరంలో, అంటే గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకి జంజం ఉంటుంది. ఆ పేగులు జంజంలాగా ఉంటాయి. ఆ తల్లి గర్భంలో ఉన్న కాలంలో ఉన్నాయి కాబట్టి దానిని మరలా మనం 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వేస్తున్నాం కాబట్టి అష్టమం అనే మాటను వాడతారు. ఇది సాంప్రదాయం. 7 సంవత్సరాలు నిండినటువంటి బ్రాహ్మణుడికి అక్కడ జంజం వేస్తారు. ఇక్కడ ద్వాదశే క్షత్రియ, ఏకాదశే క్షత్రియ. క్షత్రియులకు 11వ సంవత్సరంలో జంజం వేస్తారు. ద్వాదశే వైశ్య, వైశ్యులకు 12వ సంవత్సరం జంజం వేస్తారు. ఇది వాళ్ళ జీవితాంతం ఆ జంజాన్ని అలాగే ఉంచుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి జంజం అనేది ఆ సమయంలో పుణ్యస్నానం ఆచరించేటటువంటి సమయంలో పండితులు సూచన మేరకు వేసుకున్నటువంటిదా, లేకపోతే జీవితాంతం ఆయన అలాగే ఉంచుకుంటారా అనేది కాలం చెప్తుంది. ఎందుకంటే మరలా ఎప్పుడైనా సరే ఆయన ఆ విధంగా దర్శనమిచ్చినప్పుడు కానీ మనకు అర్థం కానటువంటి పరిస్థితి.